So, hi Indeed. So, real facts about MBBS and Russia 2020-25. సో చాలా మంది సార్ మీకు చెప్పేది ఏంటంటే రష్యా అంటే ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం చేసే వాళ్ళు ఏం చెప్తారు అంటే రష్యాలో సరికి రష్యన్ లాంగ్వేజ్ అండి, అక్కడ రష్యన్లోనే చదవాలి. సో కాబట్టి రష్యన్లోనే ఎగ్జామ్స్ రాయాలి, అన్ని రష్యన్లోనే చదవాలి, మీకు ఇంగ్లీష్ మీడియం అని చెప్తారు, ఉండదు అని చెప్తారండి. కంపల్సరీ రష్యన్ అంటారు. 100% రాంగ్ అండి. జస్ట్ వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ల కోసం మాత్రమే కిర్గిస్తాన్, జార్జియా, ఎస్పెషల్లీ వియత్నాం వాళ్ళు సో రష్యా చేయరు కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ట్రాప్ చేయాలి కాబట్టి, లేదంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ ఉందని చెప్తారు. సార్ నో నీడ్ అండి, 100% నో నీడ్. జస్ట్ మీకు ఏంటంటే డే టు డే కమ్యూనికేషన్ కోసం మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే కంపల్సరీ అక్కడ డే టు డే కమ్యూనికేషన్స్ తోటి ఖచ్చితంగా మీరు వియత్నాం వెళ్ళినా, జార్జియా వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా మనము లోకల్స్తో మాట్లాడినప్పుడు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. అంతే తప్పితే మనం చెన్నైలో చదివితే తమిళ్ ఎగ్జామ్స్ రాయడం, కేరళలో చదివితే మలయాళంలో ఎగ్జామ్ రాయడం అలా ఉండదండి. ఫుల్ ఇంగ్లీష్ మీడియం, డోంట్ వరీ.